ఓం ఐం హ్రీం శ్రీం పూర్ణాయై నమః. లలితా సహస్రనామములలో 292వ నామము పూర్ణ. ఈ నామము 2 అక్షరములు కలిగిన నామము. పూర్ణ అనే నామమునకు అర్థము పరిపూర్ణురాలైనది. జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి కొలచుటకు వీలు కానిది, అనగా పరిమాణము లేనిది, మొదలు మధ్య తుది లేనిది, తగ్గుట పెరుగుట లేనిది, పుష్కళత్వము నుండి శూన్యత్వము లేనిది, పౌర్ణమి నాటి చంద్రుని వలె ఎప్పటికీ మనసుకు ఎంతో ఆహ్లాదకరముగా ఉండునది. శ్రీ విద్యా సాధకులలో ఎప్పటికీ పరిపూర్ణ భావములను నింపి వారిని నిత్య సంతృప్తులుగా చేయునది జగన్మాత. శుక్ల యజుర్వేద బృహదారణ్యక ఉపనిషత్తు పూర్ణమైన బ్రహ్మమును ఈ విధముగా వర్ణించింది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అదే పూర్ణమైనది, ఇదే పూర్ణమైనది. పూర్ణములో నుంచి పూర్ణము ఉదయిస్తుంది. పూర్ణము నుండి పూర్ణమును తీసివేస్తే మిగిలేది పూర్ణమే. ఏ విధముగా చూసినా అటువంటి పూర్ణస్వరూపురాలు కనుకని వసిన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని పూర్ణ అనే నామముతో కీర్తించారు. శ్రీ విద్య పూర్ణ విద్య. శ్రీ విద్యా సాధకులను ఆ తల్లి ఎప్పుడూ పరిపూర్ణవంతులుగాను నిత్యము అలౌకికమైన సంతోషముతో నిండి ఉండేవారుగాను చేస్తుంది. అందుకే శ్రీ విద్యను పరిపూర్ణ దీక్ష, పాదుకా దీక్ష అని కూడా వ్యవహరిస్తారు. కేవలము పరిపూర్ణ భావములు కలిగిన వారికి మాత్రమే శ్రీ విద్య పట్టుబడుతుంది. వృద్ధి క్షయములకు అతీతమైనది, ఈ విశాలమైన సృష్టిలో సర్వవ్యాప్తమైనది, సర్వము తానే అయి నిండి ఉన్నది, ఈ విశ్వమును పూర్తిగా ఆక్రమించినది అగుటచే ఆ తల్లి పూర్ణ అనే నామధేయముతో వ్యవహరించబడుచున్నది. పంచమి దశమి తిథి స్వరూపము కలది, శుక్లపక్ష చతుర్దశి రాత్రి స్వరూపము కలది, పూర్ణానది స్వరూపమైనది. దేశకాలమాన పరిస్థితుల చేత కొలవ శక్యము కాని పరిపూర్ణురాలు పరదేవత లలితాంబిక. ఈశోపనిషత్తు పూర్ణమైన పరబ్రహ్మమే పరబ్రహ్మ స్వరూపిణి అయిన లలితామాత అని వివరిస్తూ ఈ విధముగా ప్రకటించింది. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీధాః మాగృధః కన్యస్విద్ధనం. ఈ జగత్తు మొత్తము పరబ్రహ్మము చే నిండి ఉన్నది. దానిని త్యాగబుద్ధిచే అనుభవించుము. ఈ విశ్వములో దేనిపైన అభిమానము ఉంచుకొనవద్దు. సృష్టికి ఆదిలోనూ అంతములోనూ కూడా ఉండునది. జనన మరణములు లేనిది, సర్వాంతర్యామి సర్వైశ్వర్యప్రదాయిని అయిన జగదాంబిక పూర్ణానామధేయముతో వ్యవహరించబడుచున్నది. అటువంటి పరిపూర్ణ స్వరూపిణి అయిన తల్లిని మనసా వాచా కర్మణా ఆరాధించే వారికి జీవితములో ఏ లోటు లేకుండా వారు పరిపూర్ణమైన జీవితమును గడిపి అంత్యకాలమున జగన్మాత సాన్నిధ్యమునకు చేరుకోవడము తథ్యము. అటువంటి వారు తమ జీవితమును పూర్ణముగా అనుభవించగలుగుతారు.
ఈ శాంతి మంత్రముతో ప్రణవనాదమైన ఓంకారము కూడా తోడవడంతో అది పరిపూర్ణమైన మోక్ష మార్గమును దర్శింపజేస్తుంది. జగదాంబికను ఏ విధముగా సాధన చేసినా కూడా జీవుని యొక్క అంతిమ ధ్యేయము పూర్ణస్వరూపమైన ఆ తల్లిలో ఐక్యం కావడమే కదా. ఈ పూర్ణము సమస్త విశ్వములోని మిగిలిన వాటినన్నిటినీ తనలో ఇముడ్చుకుని చివరకు పూర్ణమునే మిగులుస్తుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలను దాటి తురీయావస్థను చేరుకున్న సాధకులు అనుభవించేది ఈ పరిపూర్ణమైన స్థితిని. ఈ విశ్వములో అన్ని జీవులలోనూ జగన్మాత అంశ అయిన పూర్ణత్వము నిండి ఉన్నది. ఈ విధముగా అందరి మనుషులలోనూ పూర్ణత్వమే కదా ఉన్నది. అటువంటప్పుడు ఇతరులలో ద్వేషము మొదలైన అవాంఛితమైన భావములను దర్శించడము కన్నా వారిలో పూర్ణస్వరూపముగా నిండి ఉన్న పరమాత్మను దర్శించగలిగితే మన జీవితము ధన్యమవుతుంది కదా. ఎప్పుడైతే మనము అందరిలో ఈ పరిపూర్ణత్వమును దర్శించగలిగామో ఈ సమస్త విశ్వము మనకు పూర్ణరూపమైన భగవంతునిగానే దర్శనమిస్తుంది కదా. అదే పూర్ణము, ఇదే పూర్ణము, పూర్ణమునకు పూర్ణమును కలిపినా పూర్ణము నుండి పూర్ణమును తీసినా మిగిలేది జగన్మాత పూర్ణరూపము. విశ్వమంతా వ్యాపించి ఉన్నది వృద్ధి క్షయములు లేనిది ఆది అంతములు లేనిది శూన్యత్వము లేక పుష్కలమైనది పరిపూర్ణమైనది శ్రీ విద్యా స్వరూపము సాధించగలవు దానిని పూర్ణ భావములతోనే దర్శించు ఎదుటి వారిలో పూర్ణత్వమును దర్శనమిచ్చు జగదంబ అత్యంత ప్రేమతో. ఏ పరిమాణముతోనూ కొలుచుటకు వీలు కానిది, ఆద్యంతములు లేనిది, వృద్ధిక్షయములు లేనిది, పరిపూర్ణ భావములు నిండినది, జీవుని పరిపూర్ణవంతునిగా నిత్య సంతృప్తినిగా చేయునది పూర్ణస్వరూపిణి అయిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో పూర్ణాని నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ.